హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా మనం మసాలా రెడీ చేసుకోవాలి. మసాలాకి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఒక 4 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను షాయి జీరా, ఒక 7 లవంగాయలు, కొంచెం కరక్కాయని తురిమి వేసుకోవాలి. గసగసాలు 1 స్పూన్ అలా వేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్నాక చల్లారనిచ్చి మనం మిక్సీ వేసుకోవాలి, పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నది మనం తర్వాత నాటుకోడి పులుసులో వేసుకుంటాము. ఈ మసాలా పౌడర్‌ని మీరు ఏదైనా మసాలా కర్రీస్‌లో వేసుకోవచ్చు. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మంచి సువాసన కూడా వస్తుంది. ఏ కూర చేసుకున్నా మంచిగా టేస్ట్ వస్తది. ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకుందాము. దాంట్లో మనం 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వేయించుకొని పచ్చిమిర్చిని తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. చిన్నగా అది వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి కూరని. చిన్నగా తర్వాత టొమాటో పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఇదంతా బాగా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాం. పసుపు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అదే మనం ఇంట్లో చేసుకున్న పసుపు అయితే ఇంకా మంచిది. మనం తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాం. 1 స్పూను వేసుకొని మొత్తం కలిపేసేసి కుక్ చేసుకుందాం. తర్వాత మనము కొత్తిమీరను, పుదీనా కట్ చేసి వేసుకుందాము. ఈ 2 వేసుకోవటం వల్ల మనకి కూరకి మంచి సువాసన వస్తుంది. మీరు ఇప్పుడు చూసారంటే ఆయిల్ అంతా బయటికి తేలుతుంది. ఇప్పుడు మనం ఇంకా నాటుకోడి వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నాటుకోడిని మ్యారినేట్ చేసి పెట్టాను. పసుపు, సాల్ట్, చిల్లీ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. నాటుకోడంతా చక్కగా కలుపుకొని కొంచెం వాటర్, ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత మీరు కారం ఒక 2 స్పూన్లు వేసుకొని పూర్తిగా కలిపేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేశారంటే చాలు. మనకి నాటుకోడి బాగా ఉడికిపోతుంది. తింటున్నప్పుడు చాలా మెత్తగా చాలా బాగుంటుంది.
ఈలోపు మనం కొబ్బరి మసాలా రెడీ చేసుకుందాము. మనం పచ్చి కొబ్బరి తురిమింది తీసుకుందాము. కొంచెము జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుందాము. మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. ఇది వేసుకుంటే ఈ కూరలో చాలా రుచిగా గ్రేవీ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా ఆవిరిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి మళ్ళా స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసుకుందాము. వేసుకొని మొత్తం కలుపుకుందాము. బాగా కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ధనియాల పొడి ఒక స్పూను, ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఇదంతా వేసుకున్నాక పూర్తిగా కలుపుకుందాము. పూర్తిగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనిద్దాం. చివరగా మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. సువాసనకి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడకనిద్దాం. చూశారు కదండి, ఎంతో ఈజీగా నాటుకోడి పులుసుని చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share, subscribe my channel.